శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. శ్రీరామకృష్ణులు జ్ఞాన్ బాబుతో, ఏమిటోయ్ హఠాత్తుగా ఈ జ్ఞానోదయం? జ్ఞాన్ నవ్వుతూ, అవునండి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కదా జ్ఞానోదయం కలుగుతుంది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నువ్వే జ్ఞానమై ఉన్నప్పుడు నీలో అజ్ఞానం ఎక్కడా? ఓహో, అర్థమైంది. అజ్ఞానం ఉండేది జ్ఞానం ఉన్న చోటనే. వశిష్ఠుడు అంత గొప్ప జ్ఞాని అయి ఉండి పుత్ర శోకంతో విలపించాడు. అందుకే నువ్వు జ్ఞాన అజ్ఞానాలకు అతీతుడు వైపో. అజ్ఞానం ముళ్ళు కాలిలో గుచ్చుకుంది, దాన్ని తీసివేయడానికి జ్ఞానముళ్ళు అవసరం. పిదప 2 ముళ్లను పారవేస్తారు. ఈ సంసారం మాయామందిరం అంటాడు జ్ఞాని. కానీ జ్ఞానం అజ్ఞానం రెంటికి అతీతుడైనవాడు దీనిని ఆనంద సౌధం అంటాడు. భగవంతుడే జీవజగత్తులుగా 24 తత్వాలుగా అయి ఉండటం అతడు గాంచుతాడు. భగవల్లబ్ధి పొందిన పిదప సంసారంలో ఉండవచ్చు. అప్పుడే నిర్లిప్తంగా మనగలం. గ్రామ ప్రాంతాలలో వడ్రంగి స్త్రీలు రోలులో అటుకులు దంచడం చూసి ఉన్నాను. ఆ స్త్రీలు ఒక చేత్తో వడ్లను ఎగదోస్తూ ఉంటారు, మరో చేత్తో పసిబిడ్డకు పాలు పడుతూ ఉంటారు. అదే సమయంలో ఖాతాదారులతో, నువ్వు ఇంకా 2.5 రూపాయలు బాకీ ఉన్నావు, దాన్ని ఇచ్చేయి అంటూ మాటలు సాగిస్తారు. కానీ రోకలి ఎక్కడ చేతిపై పడుతుందో అన్న భయంతో 3/4 వంతు ధ్యాస చేతి మీదే ఉంటుంది. 3/4 వంతు మనస్సును భగవంతునిపై నిలిపి 1/4 భాగం మనస్సుతో కర్తవ్యాలను నిర్వర్తించుకో. శశధర్ పండితుని గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. అతడిని చూశాను. అతడు ఒకే భావం పట్టుకొని వ్రేలాడుతూ శుష్క వేదాంత చర్చలలో కాలం గడుపుతున్నట్లు కనిపించాడు. ఎవరు నిత్యాన్ని పొంది లీలలో ఉన్నాడో మరలా లీలలో నుంచి నిత్యానికి చేరుకునే సమర్థుడో అతడిదే పరిపక్వమైన జ్ఞానం, పరిపక్వమైన భక్తి. నారదాది మహర్షులు బ్రహ్మజ్ఞానం పొందిన పిదప భక్తిని ఆశ్రయించి జీవించారు. దీనినే విజ్ఞానం అంటారు. వట్టి శుష్క జ్ఞానమా? అది సామాన్యమైన తారాజువ్వ. ఏవో రంగుల పువ్వులు కొన్నిటిని వెదజల్లి వెంటనే తుస్సుమని ఆరిపోతుంది. కానీ నారదుడు, శుకదేవుడు వంటి వారి జ్ఞానం శ్రేష్ఠతమ తారాజువ్వ వంటిది. మొదట కొన్ని పువ్వులు వెదజల్లి ఆరుతుంది. పిదప కొంగురొత్త పువ్వులను వెదజల్లుతుంది. పిదప ఆరుతుంది. మరలా క్రొత్త పువ్వులను విరజిమ్ముతుంది. నారదుడు, శుకదేవుడు మొదలైన వారికి భగవంతునిపై ప్రేమ జనించింది. ప్రేమయే సచ్చిదానంద స్వరూపుని కట్టివేసే రజ్జువు. కొన్నగర్కు చెందిన భక్తులలో ఒకరు సాధకుడు. క్రొత్తగా వచ్చాడు. వయస్సు 50 పైబడి ఉంటుంది. ఒకంత పాండిత్య అహంకారం ఉన్నట్లు కనిపించాడు. కొన్నగర్కు చెందిన భక్తులొకరు శ్రీరామకృష్ణులతో, స్వామి, ఈ సాధకుడు మీ దర్శనార్థం వచ్చాడు. ఇతడు ఏదో అడగాలనుకుంటున్నాడు అన్నారు. సాధకుడు తలను పైకెత్తి తిన్నగా కూర్చొని, స్వామి,
మార్గోపాయం ఏమిటి అని అడిగాడు. శ్రీరామకృష్ణులు, గురువాక్యాల పట్ల విశ్వాసం, ఆయన ఉపదేశాలను అనుసరిస్తే భగవల్లబ్ధి చేకూరుతుంది. తాడు పుచ్చుకొని వెళితే దానికి కట్టుబడి ఉన్న వస్తువును చేరుకున్నట్లుగానే సాధకుడు భగవంతుని దర్శించగలమా? శ్రీరామకృష్ణులు, విషయాసక్తమై ఉన్న బుద్ధికి ఆయన అగోచరుడు. కామినీ కాంచనాల పట్ల ఆసక్తి జాడ మాత్రంగా ఉన్నా ఆయన్ను పొందలేవు. కానీ విషయాసక్తి లేశమాత్రము ఉండని మనస్సుకు, బుద్ధికి, అంటే శుద్ధ మనస్సుకు, శుద్ధ బుద్ధికి ఆయన గోచరమవుతాడు. శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ ఇవన్నీ ఒకటే. సాధకుడు, కానీ యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఆయన అవాన్మానస గోచరుడని శాస్త్రాలు పేర్కొంటున్నాయి కదా. శ్రీరామకృష్ణులు, ఓ చాలు చాలు, సాధనలు అనుష్ఠించకుండా శాస్త్ర మర్మాలు తెలుసుకోలేవు. సిద్ధి సిద్ధి అనటంతో ఏదైనా సంభవిస్తుందా? పండితులు శ్లోకాలను గడగడ ఒప్పగిస్తారు, కానీ ఏం ప్రయోజనం? సిద్ధిని దేహం మీద పూసుకున్నప్పటికీ ఏమీ జరగదు. దానిని మృంగాలి. పాలలో వెన్న ఉంది, పాలలో వెన్న ఉంది అంటూ పదే పదే పలకటం వలన ప్రయోజనం ఏమిటి? ముందుగా పాలను పెరుగుగా తోడుపెట్టి తరువాత దానిని చిలికి తీయాలి. అప్పుడే కదా వెన్న లభిస్తుంది. ఇక్కడ రామకృష్ణుల వారు సిద్ధి అనే పదాన్ని ఉపయోగించారు. వంగ భాషలో భంగును సిద్ధి అంటారు. సాధకుడు, వెన్నను తీయటం గురించి మీరు చెప్పింది కూడా శాస్త్రాలలో ఉన్నదే కదా. శ్రీరామకృష్ణులు, శాస్త్రాలలో ఉన్నది చెప్పటం వల్లనో వినటం వల్లనో ఏం ప్రయోజనం? వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. 20 పదునుల వర్షం పడుతుందని పంచాంగంలో వ్రాసి ఉంది. అందుకని పంచాంగాన్ని పిండితే ఒక చుక్క నీరు కూడా రాలదు. సాధకుడు, వెన్న తీయాలి అన్నారే, మరైతే మీరు తీశారా? శ్రీరామకృష్ణులు, నేను ఏం చేశాను, ఏం చేయలేదు అన్న విషయం అసంగతం. వీటిని చెప్పి విశదీకరించడం చాలా కష్టం. నేతి రుచి ఎలా ఉంటుందో అని ఎవరైనా అడిగితే నేతి రుచి నేతిలా ఉంటుందనే కదా దానికి బదులు చెప్పగలం. వీటినన్నిటినీ అవగాహన చేసుకోవాలంటే సాధు సాంగత్యం ఆవశ్యకం. ఏది కఫనాడి, ఏది పిత్తనాడి, ఏది వాయునాడి అని తెలుసుకోవాలంటే వైద్యునితో కలిసి వసించాలి. సాధకుడు, ఇతరులతో వసించడం కొందరు ఇష్టపడరు. శ్రీరామకృష్ణులు, అది జ్ఞానం పొందిన తరువాత, భగవద్ దర్శన అనంతరం. అంతకు మునుపు సాధు సాంగత్యం ఆవశ్యకం కదా. సాధకుడు మౌనంగా ఉండిపోయాడు. కాసేపు అయ్యాక కాస్త చిరచిరలాడుతూ, ప్రత్యక్షంగా కానీ లేక పరోక్షంగా కానీ మీరు భగవంతుని అనుభూతం చేసుకున్నారో లేదో చెప్పండి. ఇష్టం ఉంటే చెప్పండి, లేకుంటే వద్దు అన్నాడు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, ఏమని చెప్పను, ఏదో సూచన మాత్రంగా చెప్పనగను. సాధకుడు, అదే తెలుపండి. నరేంద్రుడు పాడటానికి సంసిద్ధుడయ్యాడు. మొదట కొన్నగర్కు చెందిన భక్తుడు ధ్రుపద సంగీతం ఆలపించాడు. శ్రీరామకృష్ణులు మధ్య మధ్యలో సాధకుణ్ణి క్రీగంట చూశారు. ఇక్కడ రామకృష్ణుల వారు జ్ఞాన అజ్ఞానాలకు అతీతులం కావాలని, 3/4 వంతు మనస్సును భగవంతునిపై నిలిపి 1/4 భాగం మనస్సుతో కర్తవ్యాలను నిర్వర్తించాలని, అదేవిధంగా
గురు వాక్యాల పట్ల విశ్వాసం, గురువు ఉపదేశాలను అనుసరించడం వలన భగవల్లబ్ధి చేకూరుతుందని, శుద్ధ మనస్సుకు శుద్ధ బుద్ధికి భగవంతుడు గోచరమవుతాడని, శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ ఇవన్నీ కూడా ఒకటే అని రామకృష్ణుల వారు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం.